ఆసుపత్రుల్లో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దొడ్ల రుక్మిణమ్మ వరదారెడ్డి మరియు దొడ్ల పార్థసారథి రెడ్డి లలితమ్మ ట్రస్ట్ తరపున అందించిన అత్యాధునిక సిటీజీ మిషన్ దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోథెరపీ సైకిల్ మరియు బెడ్ స్క్రీన్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించారు. ల్యాబ్లు, ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులపై కూడా ఆరా తీశారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్రే పరికరాలు ఓపెనింగ్ కు వచ్చినటువంటి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అక్కడ పరిస్థితిని చూసి డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. టైంకి డ్యూటీలో లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో శుభ్రత, శానిటైజర్ తప్పనిసరిగా వహించాలని, లేకుంటే క్షమించే పరిస్థితి లేదంటూ సీరియస్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి కమిషనర్ రమణబాబు, టీడీపీ బుచ్చి టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య, రూరల్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, దాత దొడ్ల కోదండ రామిరెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వరి, వైద్యాధికారి పద్మావతి, ముఖ్య నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఒకసారి మొత్తం పేషెంట్ని, డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని పరిశీలించడానికి కోసం అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది, కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు. దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు, అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంటు అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో. కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి, జనరేటర్ ఇప్పించి, ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు. రోజుకి ఆల్మోస్ట్ 250 మంది దాకా వస్తున్నారు. 60 వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 60 వరకు టెస్టులు చేస్తున్నారు. టెక్నీషియన్స్ అంతా ఉన్నారు. సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు, అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పీడియాట్రిక్స్ దగ్గర నుంచి డెలివరీ, మిగతా జనరల్ మెడిసిన్, మొత్తం అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడున్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది. సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు. ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము
మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్లతో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ ఇవ్వడానికి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా చేస్తాను. మేడం అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రాంతంలో పెడితే మేడం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళందరూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మేడం ఇక్కడ. అది యాక్చువల్గా ప్రపోజల్ ఉండింది, పార్క్ దగ్గర డిసైడ్ చేయడం జరిగింది. త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తాము. అది ప్రపోజల్ పంపించున్నాము. కమిషనర్ అది చెప్పారు, ఇక్కడే దగ్గర ఉంది, ఇల్లులు ఉన్నాయి దగ్గరలో అంతా, దానికి చాలా ఇబ్బంది అని చెప్పారు. అదొకసారి కలెక్టర్ గారితో కానీ మాట్లాడి దాన్ని కొంచెం దూరంకి షిఫ్ట్ చేయడానికి ఏమైనా మనకి ప్లేస్ చూసుకొని దాన్ని తప్పకుండా షిఫ్ట్ చేస్తాము. మేడం ఆల్రెడీ ఉన్నటువంటి దానిలో సరే రీమోడలింగ్ చేసినా కొంతవరకు బెటర్ అవుతుంది మేడం. ప్లేస్ ఉంది మేడం, అసలు సరిగ్గా లేదు. అది ఆల్రెడీ ప్లేస్ ఉంది, అది డెమాలిష్ చేయాల్సింది. ప్లేస్ ఉంది, కట్టించడానికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఇల్లు మొత్తం అది ల్యాండ్స్ మధ్యలో ఉంది, ఓల్డ్ అది. అక్కడ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే 3 మండలాలు పోస్ట్ మార్టం జరిగేది ఇక్కడ మేడం. ఏ యాక్సిడెంట్ అయినా కానీ అక్కడ కానీ బిల్డింగ్ కానీ కట్టిస్తే సరిపోతుంది మేడం. అక్కడ కానీ పరిశీలించి కట్టకపోతుంది అది కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో తప్పకుండా దాని కన్స్ట్రక్షన్ కూడా ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తామో తప్పకుండా చేపిస్తాం. ఇప్పుడు సిటీస్ కానీ డొనేషన్ డోనర్ కదా మేడం ఇచ్చింది అది. అవును, ఎవరన్నా కోదండ రామరెడ్డి గారు వాళ్ళ పూర్వీకులు ఈ హాస్పిటల్ కూడా పాత హాస్పిటల్ కూడా డొనేట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్లో మిషన్ అది కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇచ్చారు మేడం హాస్పిటల్ చాలా చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. పెట్టుకొని అదంతా క్లీన్ చేయాలి కదా. అప్పటికి ఈరోజు చేసి నేను వస్తున్నానని అదే నేను అడిగాను. ఈరోజు నేను వస్తున్నానని చేసుంటారు. ప్రతిరోజు వస్తున్నారా? ఏం మేడం చెట్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పెంచుకోవాలి. మీరు 9 నంబర్స్ ఉంటారు మన 30 బెడ్ 9 నంబర్స్ ఉంటారు. పెట్టండి, అది లెటర్ పెట్టండి. 9 మెంబర్స్ ఉండాలని చెప్పి పెట్టండి. బయట బాగానే ఉంటుంది ట్రీట్మెంట్. అంతా బాగానే చూస్తారా? ఇక్కడ హాస్పిటల్లో మెడిసిన్స్ అన్ని బాగా ఫ్రీగానే చూస్తారా?